కార్మిక లోకం కదం తొక్కింది. కనీస వేతనం పెంపుతో సహా 12 డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాయి. బ్యాంకింగ్, ప్రజా రవాణా, టెలికాం తదితర రంగాలు సమ్మె ప్రభావంతో స్తంభించిపోతున్నాయి. ఆర్టీసీ కార్మికులు కూడా బంద్కు మద్దతు ప్రకటించడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. శ్రామిక చట్టాల్లో కార్మిక వ్యతిరేక మార్పులు, తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఉమ్మడిగా సమ్మెకు దిగాయి. ఈ దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 18 కోట్ల మంది పాల్గొంటారని కార్మిక సంఘాలు తెలిపాయి. కనీస నెలసరి వేతనాన్ని 18,000 చేయటం, పింఛన్ను 3,000కు పెంచటం, ధరల పెరుగుదలను అరికట్టడం, ఇలా మొత్తం 12 డిమాండ్లతో కార్మిక సంఘాలు ఇవాళ సమ్మెకు పిలుపునిచ్చాయి. రేవులు, పౌర విమానయానంతో సహా రవాణా, టెలికాం, బ్యాంకింగ్ వంటి అత్యవసర సేవల రంగాలు సమ్మె వల్ల నిలిచిపోనున్నాయి. హాస్పిటల్స్, విద్యుత్ కేంద్రాల్లోనూ సమ్మె జరుగుతుందని, అయితే సాధారణ పనితీరుకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కార్మిక సంఘాలు తెలిపాయి. కోల్ ఇండియా, గెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఆల్ ఇండియా లిమిటెడ్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్ తదితర కేంద్ర, పబ్లిక్ రంగ సంస్థల్లోనూ సమ్మె జరగనుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు మాత్రం సమ్మెకు దూరంగా ఉంటున్నారు. ఈ సార్వత్రిక సమ్మెను నివారించేందుకు కేంద్రం చేసిన ఆఖరి ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, దత్తాత్రేయ పలుమార్లు కార్మిక సంఘాల నేతలతో మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. సమ్మె విరమించాలంటూ కేంద్ర మంత్రుల బృందం చేసిన ప్రకటనలు కంటి తుడుపుగా ఉన్నాయని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. సమ్మె పిలుపుతో ఆర్ఎస్ఎస్ కు అనుబంధ సంస్థ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ ఇరకటంలో పడింది. సమ్మెకు మద్దతిస్తే ప్రభుత్వం పక్షంలోనే ప్రభుత్వ వైఖరి పట్ల వ్యతిరేకత ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతాయి. అందుకే సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అయితే భారతీయ మజ్దూర్ సంఘకు సంబంధించిన పలు రాష్ట్ర విభాగాలు మాత్రం సమ్మెలో పాల్గొంటాయని తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించాయి కార్మిక సంఘాలు. ఈ సమ్మెకు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్ సహా పలు చోట్ల ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవాళ సెలవు ప్రకటించాయి. అటు సమ్మెతో సాధారణ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. కార్మికుల సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. దీంతో సిటీ బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే బస్సులు కూడా డిపోలకి పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త రవాణా బిల్లుతో పాటు మోటార్ వెహికల్ యాక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణలోని అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇవాల్టి సమ్మెకు మద్దతు తెలిపాయి. ఒక్కరోజు పాటు జరుగుతున్న ఈ సమ్మెలో అధికారిక సంఘం టీఎంయూతో పాటు మిగిలిన సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. సుమారు 28,000 మంది కార్మికులు విధులు బహిష్కరిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె కారణంగా జిల్లాలకు వెళ్లే బస్సులతో పాటు హైదరాబాద్ లో కూడా సిటీ బస్సులు రోడ్డెక్కే పరిస్థితి కనిపించడం లేదు. 70% మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే తప్ప పోలీస్ ప్రొటెక్షన్ తో బస్సులు నడపలేమని అంటున్నారు. సమ్మెను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. ఆ మేరకు ఇప్పటికే మీటింగులతో కార్మికులకు అవగాహన కలిగించాయి.